తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి తెలుగుదేశం పార్టీ శ్రేణులు అట్టహాసంగా మహానాడు జరుపుకుంటూ ఉంటారు. ప్రతి ఏడాది ఈ మహానాడు తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని అయితే నింపుతూ ఉంటుంది. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహించాలని తొలుత భావించింది. మే 27, 28 తేదీల్లో మహానాడు నిర్వహించాలని తొలుత భావించినప్పటికీ దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నటువంటి నేపథ్యంలో మే 27, 28 జరగాల్సినటువంటి మహానాడు ఏదైతే ఉందో దాన్ని వాయిదా వేసింది. జూన్ 4వ తేదీ తర్వాత దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ఫలితాలు విడుదలవుతున్నటువంటి నేపథ్యంలో ఈ మహానాడుని కూడా జూన్ 4వ తేదీ తర్వాత జరుపుకునే యోచనలో టీడీపీ అగ్రనాయకత్వం ఉన్నట్లుగా మనకైతే కొన్ని వార్తలు అందుతున్నాయి. చంద్రబాబు గారు ఉత్తరాది రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ తరఫున ప్రచారం కూడా చేయబోతున్నారు అంటూ రకరకాల వార్తలు వస్తున్నాయి. దాంతోపాటుగా ఆంధ్రప్రదేశ్లో టీడీపీ వేవ్ స్పష్టంగా కనపడుతోంది, టీడీపీ అధికారంలోకి రాబోతోంది అంటూ సర్వేలన్నీ కూడా డంకా బజాయిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ విజయాన్ని ఒక వేడుకగా చేసుకునేందుకు, అలాగే మహానాడుని కూడా ఒక వేడుకగా చేసుకునే దాంట్లో భాగంగానే జూన్ 4 తర్వాతే ఈ సంవత్సరం మహానాడు కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ శ్రేణులు జరుపుకోబోతున్నట్లుగా కొన్ని వార్తలు అయితే వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనతో మాట్లాడేందుకు, చర్చించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు మనతో ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. దుర్గా గారు, హాయ్ అండి. హాయ్. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి మహానాడు ఎంతో అట్టహాసంగా జరుగుతూ వస్తుంది. 2-3 సంవత్సరాలు మినహా మిగతా అన్ని సంవత్సరాలు కూడా చాలా అట్టహాసంగా జరిగేది. టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపేందుకు ఈ మహానాడు కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ వస్తున్నారు. తొలుత ఈ ఏడాది మే 27, 28 తేదీల్లో మహానాడు ఉంటుంది అంటూ ఒక షెడ్యూల్ని ప్రకటించినప్పటికీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నటువంటి నేపథ్యంలోనే జూన్ 4 తర్వాత మహానాడు జరిగే అవకాశం ఉంది. జూన్ 4 తర్వాత ఈ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించినటువంటి ఎన్నికల ఫలితాలు కూడా వస్తాయి కాబట్టి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతుందంటే అన్ని సర్వేలు చెబుతున్నటువంటి నేపథ్యంలో సో జూన్ 4 తర్వాత అయితే ఆ విజయావకాశాలతో ఈ మహానాడిని మరింత ఉత్సాహంగా జరుపుకునే అవకాశం ఉంటుందంటూ రకరకాల వార్తలు వస్తున్నాయి. ఏంటి జూన్ 4 తర్వాతే మహానాడు జరగబోతోందా అంటే ఏం చెప్తారు? అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రకటన చేశారండి. బికాజ్ ఎన్నికల కోడ్ ఉండడం వల్ల మే 27, 28 మహానాడు నిర్వహించలేము, జూన్ 4 తర్వాత మనం డేట్స్ చూసుకుని చేద్దాము అని. అయితే మీరు చెప్పినట్టుగా ఇప్పుడు అన్ని సర్వేలు తెలుగుదేశం కూటమి వైపే వేళ్లు చూపించాయి కాబట్టి వాటిని, అంటే తెలుగుదేశం కూటమి విజయాన్ని స్వంతం చేసుకుంటుంది అని చెప్పారు కాబట్టి సో జూన్ 4 రిజల్ట్స్ వచ్చాక మహానాడు వేడుకలు ప్లస్ విజయోత్సవ వేడుకలు రెండూ కలిపి భారీగా చేసుకునే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. అయితే అసలు ఈ మహానాడు ఎప్పటి నుంచి జరుగుతోంది అని చూస్తే 82లో పార్టీ పెట్టారండి. 83 ఏప్రిల్ 11 మొట్టమొదటిసారి మహానాడు నిర్వహించారు. అయితే దీనికి ఏం పేరు పెట్టాలి అని వీళ్ళు ఆలోచించినప్పుడు ఎన్టీ రామారావు గారే మహానాడు అని పెడదామని తీర్మానం చేశారు. దానికి అందరూ ఒప్పుకున్నారు. మహానాడు చాలా గ్రాండ్గా చేశారు. అయితే కొత్తలో 3 రోజులు చేసేవాళ్ళు, 26, 27, 28 అట్లా 3 డేట్స్ పెట్టుకుని చేసేవాళ్ళు. తర్వాత ఏం చేశారంటే మీకు 91లో రాజీవ్ గాంధీ గారి మరణం జరిగింది కాబట్టి అప్పుడు మహానాడు వాళ్ళు క్యాన్సిల్ చేసుకున్నారు. తర్వాత 96లో ఆగస్టు సంక్షోభంతో అప్పుడు క్యాన్సిల్ చేసుకున్నారు. తర్వాత ఇంకొకసారి మొన్న కోవిడ్ టైంలో ఒకసారి, ఇట్లా 3 సార్లు ఇంతవరకు మనం మహానాడు నిర్వహించుకోలేదు. అదర్వైజ్ మహానాడు చాలా బాగా జరుగుతుంది. మహానాడులో ఏం చేస్తారంటే తీర్మానాలు చేస్తారు. నెక్స్ట్ మన భవిష్యత్ కార్యాచరణ, పార్టీని ఏ విధంగా ముందుకు నడిపించాలి, ఇట్లా రకరకాల అంశాల మీద వాళ్ళు మహానాడులో తీర్మానాలు చేస్తారు. ఈ తీర్మానాలు మీకు కోవిడ్లో చూసుకుంటే ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఏ పార్టీ కూడా చేయని పని తెలుగుదేశం పార్టీ చేసింది. అది వాళ్ళు ఆన్లైన్లో 14,000 మందితోటి మహానాడు నిర్వహించారు కోవిడ్ టైంలో. అది ఏ పార్టీ కూడా చేయలేదు, అది ఒక రికార్డ్ అన్నమాట. ఆ తర్వాత చూసుకుంటే అసలు మహానాడులో వీళ్ళు ఎన్టీ రామారావు గారికి ఇష్టమైన వంటకాలు పెడతారు. తర్వాత ఎక్కడెక్కడి నుంచి ప్రముఖులు వస్తారు. తర్వాత మొదటిసారి మహానాడు జరిగినప్పుడు
మీకు మహామహులందరూ వచ్చారు. అటల్ బిహారీ వాజ్పేయి వచ్చారు, ఎల్కే అద్వానీ వచ్చారు, మనేకా గాంధీ వచ్చారు, తర్వాత దక్షిణాది రాష్ట్రాలకు చెందిన వాళ్ళు వచ్చారు, ఎంజి రామచంద్రన్ గారు వచ్చారు. ఇట్లా మహామహులందరినీ ఒకే వేదిక మీదకి తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశంది. ఇంకొకటి ఏంటంటే మీకు డలాస్లో కూడా ఒకసారి జరిగింది. అంటే మామూలుగా మహానాడు ఇక్కడ జరుగుతున్నప్పుడు వాళ్ళు జరుపుకోవటం వేరు, అమెరికాలో కానీ మిగతా ప్లేసెస్లో. కానీ డలాస్లో ఒకసారి మహానాడు ప్రత్యేకంగా జరిగింది. అదేవిధంగా జోహానెస్బర్గ్ అండ్ ఇప్పుడు యుఎస్లో కూడా మహానాడు జరుపుతారనమాట. సో ఇన్ని ప్రత్యేకతలండి ఈ మహానాడికి. పసుపుమయం అవడమే కాకుండా ప్రతి ఒక్కళ్ళని ఒక ఉత్సాహం నింపడంతో పాటు తెలుగుదేశం పార్టీకి జవజీవాలు ప్రతి సంవత్సరం ఇస్తూ ఉంటారు, అంటే కార్యకర్తలకి. అది వాళ్ళు ఆ స్ఫూర్తితోటి వాళ్ళు ముందుకు సాగుతూ ఉంటారు. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే జూన్ 4 తర్వాతే ఈ మహానాడు జరిగే అవకాశం ఉంది. మహానాడు ఎప్పుడెప్పుడు జరుగుతుందా అని ఇప్పటికే తెలుగుదేశం పార్టీ శ్రేణులు, తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున ఎదురు చూస్తున్నారు అంటూ కూడా రకరకాల వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈసారి ఘనంగా జరిగేటువంటి అవకాశం ఉందంటారా? తప్పకుండా అదే చెప్తున్నాను, ఫుల్ జోష్ నింపేలాగా. తర్వాత ఏంటంటే మీరు చెప్పినట్టుగా విజయోత్సవ సభ ప్లస్ మహానాడు సభ, ఇవి రెండూ కలిపి ఆ రోజు మనం చూడాలి ఆ వేడుకలు. ఈసారి కూడా మహానాడులో భోజనాలు అయితేనేమి, అలాగే మహానాడులో జరిగేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి యథాతథంగా జరిగేలాగే తెలుగుదేశం పార్టీ శ్రేణులు ప్లాన్ చేస్తున్నట్లుగా కూడా మనకు వార్తలు అయితే అందుతున్నాయి. రక్తదాన శిబిరాలతో పాటుగా ఎన్నో రకాల వంటకాలను కూడా 28న యథావిధిగా సాగుతాయండి. రక్తదాన శిబిరాలు కావచ్చు, ఈ చేసే పనులన్నీ 28న సాగుతాయి. మళ్ళా జూన్ 4 తర్వాత ఎప్పుడు పెడతారో అప్పుడు మళ్ళా ఉండొచ్చు. అది వాటికైతే ఎన్నికల కోడ్ వర్తించదు కాబట్టి యథావిధిగా ఏ కార్యక్రమాలు ఉంటాయో అవి జరుగుతాయి. ఓన్లీ వేడుకలు, మహానాడు పెద్ద ఎత్తున సభ నిర్వహించడం మాత్రం జూన్ 4 తర్వాత ఎప్పుడైనా ఉండొచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.